పేరు డాక్టర్ తేజస్వి బొడిచెర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ క్రిటికల్ హోమియోపతి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే యూట్రైన్ పాలిప్స్. పాలిప్స్ అంటే ఏంటసలు? అసలు ఇవి వస్తాయా పాలిప్స్ గర్భాశయంలో అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. అదంతా ఏంటో నేను క్లియర్‌గా చెప్తానన్నమాట. యూట్రైన్ పాలిప్స్ అంటే గర్భాశయం లోపల వచ్చే చిన్న చిన్న బుడిపెలలాగా ఉంటాయన్నమాట. బయట ఎలా పాలిప్స్ అంటే ఎక్స్‌ట్రా గ్రోత్ అంటామో, అదే విధంగా గర్భాశయం లోపల కూడా ఈ ఎక్స్‌ట్రా గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం పాలిప్స్ అంటాం. ఈ గర్భాశయం లోపలి పొరను మనం ఎండోమెట్రియం అంటాం. ఒక్కోసారి ఏమవుతుంది, ఆ ఎండోమెట్రియం అనేది ఎక్స్‌ట్రాగా గ్రోత్ అయ్యి ఇలా పాలిప్స్ లాగా ఫార్మ్ అవుతుంది. ఇది లోపల ఫార్మ్ అవ్వచ్చు, దగ్గరగా ఫార్మ్ అవ్వచ్చు, లేదంటే కొంచెం సర్విక్స్ దగ్గర ఫార్మ్ అవ్వచ్చు, లేదంటే సర్విక్స్ బయట ఫార్మ్ అవ్వచ్చు. ఇది ఉన్న లొకేషన్‌ని బట్టి ఆ పాలిప్స్ అని పేరు పెడుతూ ఉంటారు. లోపల ఉన్నదైతే ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటాం. వీటిని మనం ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటాం. అదే సర్విక్స్ దగ్గర ఉంటే సర్వైకల్ పాలిప్స్ అంటాం. ఈ పాలిప్స్ మెయిన్‌గా ఎందుకు ఫార్మ్ అవుతాయి? ఎక్స్‌ట్రా గ్రోత్ వల్ల. అంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల సెల్స్ అనేటివి ఈ పాలిప్స్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటాయి. అసలు ఇది పాలిప్స్ ఫార్మ్ అవ్వడం డేంజరా? లేదంటే ఏదైనా ప్రాబ్లమాటిక్‌గా ఏంటంటే, ఈ పాలిప్స్ అనేటివి ఏం చేస్తాయి? లోపల స్ట్రక్చర్‌ని మొత్తం డిస్టర్బ్ చేస్తాయి. అదే విధంగా దీనివల్ల ఏమవుతుంది, పీరియడ్స్ అప్పుడు గాని, ఎక్కువ పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి పీరియడ్స్ అనేటివి. దాంతో పాటు ఎక్కువగా బ్లీడింగ్ అయ్యేలా చేస్తుంది. నార్మల్ బ్లీడింగ్ కన్నా కూడా ఫైబ్రాయిడ్స్ ఉన్న కేస్‌లో ఎలా హెవీగా, లాంగ్ లాస్టింగ్‌గా బ్లీడింగ్ ఉంటుందో, సేమ్ అదే విధంగా ఈ పాలిప్స్ ఉన్న కేస్‌లో కూడా లాంగ్ లాస్టింగ్ బ్లీడింగ్ అనేది కామన్‌గా ఉంటుంది వాళ్ళలో. కొంతమందిలో ఏముంటుంది, ఇలా పాలిప్స్ ఉండడం వల్ల పొత్తి కడుపు మొత్తం హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది. బరువుగా అనిపిస్తుంది వాళ్ళకి. హ్మ్. వాళ్ళ చిన్న వర్క్స్ చేయాలన్నా వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో కింద లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి డ్రాగింగ్ పెయిన్ కూడా కామన్‌గా ఉంటుంది వీళ్ళలో. ఇంకా దీంతో పాటు ఏమవుతుంది, లేదంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఇంకా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత ఎర్లీగా మిస్‌క్యారేజెస్ అవ్వనివ్వండి, అబార్షన్స్ అనేవి అనిపిస్తున్న వారిలో మెయిన్‌గా వచ్చే కాజ్ వచ్చి యూట్రైన్ పాలిప్స్. ఈ పాలిప్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఆ బేబీ ఒకవేళ ఎగ్ స్పర్మ్ నార్మల్‌గా ఉండి ఫెర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ ఫార్మ్ అయినా కూడా వాళ్ళకి ఆ గర్భాశయం నుంచి ఈ బేబీ గ్రోత్ అవ్వాలి కాబట్టి, ఆ గర్భాశయం మొత్తం ఈ పాలిప్స్‌తో నిండిపోతుందన్నమాట. ఇది మల్టిపుల్‌గా ఉండొచ్చు, కొంతమంది సింగిల్‌గా ఉండొచ్చు, లేదంటే చిన్న చిన్నవిగా చాలా ఉండొచ్చు, లేదంటే ఒకటే పెద్దగా అనిపించనమాట. ఇలా నంబర్స్‌లో వేరియేషన్ కామన్‌గా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళలో. ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి ఇలా పెద్ద సైజ్‌లో ఉన్నప్పుడు ఏమవుతదంటే బేబీ గ్రోత్‌ని అడ్డుకుంటాయన్నమాట. దీనివల్ల వాళ్ళకి ఎర్లీ స్టేజ్‌లోనే అబార్షన్స్ అవ్వడం జరుగుతుంది. లేదంటే బేబీ గ్రోత్ అయినా కూడా వాళ్ళకి ప్రాపర్‌గా బేబీ ఫార్మేషన్ ఉండదన్నమాట. వాళ్ళకి మాల్ ఫార్మేషన్ కామన్‌గా ఉంటాయి. దాంతో పాటు డెలివరీ ఎర్లీగా అయ్యేలాగా చేస్తుంది. మనం ప్రీటర్మ్ డెలివరీ అనేది కామన్‌గా చూస్తూ ఉంటాం. ఈ పాలిప్స్ ఉన్న కండిషన్స్‌లో. ఈ పాలిప్స్ అనేటివి మెయిన్‌గా ఎందుకు ఫార్మ్ అవుతాయంటే మెయిన్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల. మెయిన్‌గా వచ్చేసి ఈస్ట్రోజన్ డామినెన్స్ అంటాం. ఈ పాలిప్స్ మెయిన్‌గా ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్ల ఫార్మ్ అవుతాయి. అంటే మన బాడీలో ఎక్కువగా ఈస్ట్రోజన్ ఎక్కువవ్వడం వల్ల, ఈ ఎక్కువైన ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది, ఆ ఎండోమెట్రియం మొత్తం ఎక్కువ ఫార్మ్ అయ్యేలా చేస్తుంది. ఇలా ఎక్కువగా ఫార్మ్ అయినప్పుడు ఇలా పాలిప్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తామంటే పోస్ట్ మెనోపాజల్ కానివ్వండి, పెరి మెనోపాజ్ అంటే మెనోపాజ్ వచ్చే ముందు వీళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. పెరి మెనోపాజ్ స్టేట్‌లో ఎక్కువగా చూస్తుంటాం. ఇంకా ప్రెజెంట్ ఉన్న కండిషన్‌లో యూట్రైన్ పాలిప్స్ అనేటివి ఎర్లీ ఏజ్‌లో చూస్తూ ఉంటామట. అంటే 20 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో వీళ్ళలో కూడా రిటర్న్ పాలిసీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈస్ట్రోజన్ డామినెన్స్ వచ్చి దాంతో పాటు ఎక్స్‌ట్రాగా ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అవ్వనివ్వండి, హార్మోనల్ పిల్స్ అవ్వండి, ఇలాంటివి యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఈస్ట్రోజన్ డామినెన్స్ పెరిగి యూట్రైన్ పాలిప్స్ ఎర్లీ ఏజ్‌లో వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎర్లీ ఏజ్‌లో వచ్చిన వారిలో ప్రెగ్నెన్సీ కానివ్వండి, లేదంటే ఫర్దర్‌గా మిస్‌క్యారేజ్ అవ్వనివ్వండి కంటిన్యూ‌గా వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉండడం వల్ల కొంతమందికి ఏమవుతుందంటే రికరెంట్‌గా పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. పీరియడ్ అప్పుడు పెయిన్ నార్మల్‌గా కనిపిస్తుంది. కానీ ఈ పాలిప్స్ అనేటివి ఎవ్రీ మంత్ ఇలా హార్మోన్స్‌కి రియాక్ట్ అవ్వడం వల్ల ఇది కూడా గ్రోత్ అవుతూ వాళ్ళకి హెవీగా అనిపించడం కానివ్వండి, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం లాంటివి, ఇంకా దాంతో పాటు పెద్ద పెద్ద క్లాట్స్ అవ్వనివ్వండి, అలాంటివి కనిపిస్తూ ఉంటాయి వీళ్ళలో. చాలా మంది ఏం చేస్తుంటారు, వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీగా బ్లీడ్ అవుతున్నా, క్లాట్స్ వచ్చినా కూడా ఇలాంటి కండిషన్స్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది నార్మలే కదా! పీరియడ్ పెయిన్ అనుకోని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఆ ఎండోమెట్రియం అనేది ఇంకా థిక్కెన్‌గా అయిపోయి, ఈ ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్ల ఇంకా పెద్దగా పెరిగిపోయి, వాళ్ళలో ఇలా కాంప్లికేషన్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇదే విధంగా ప్రెగ్నెన్సీకి ఎవరైతే ప్లాన్ చేస్తుంటారో వాళ్ళు అన్ని టెస్ట్‌లు చేపించినా కూడా వాళ్ళకన్నీ నార్మల్‌గా కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఎగ్స్ నార్మల్‌గా ఉన్నాయి, స్పెర్మ్ ఫ్యాక్టర్ నార్మల్‌గా ఉంది, ఫాలికల్ స్టడీ చేపించినా ఎగ్స్ కరెక్ట్‌గా రిలీజ్ అవుతున్నాయి అంటారు. ఇలా అన్ని నార్మల్‌గా ఉన్నా ఎందుకు ప్రెగ్నెన్సీ రాకపోతుందంటే వాళ్ళు యూట్రైన్ పాలిప్స్ అనేవి కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. యూట్రైన్ పాలిప్స్ వల్లనే వాళ్ళలో ప్రెగ్నెన్సీ ఒకవేళ ఫార్మ్ అయినా గూడా అది కంటిన్యూయేషన్ వరకు ఉండకుండా ఉంటుంది. ఇలా కంటిన్యూయేషన్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎర్లీ‌గా అబార్షన్స్ కానివ్వండి, దాన్ని మిస్‌క్యారేజ్ అంటూ ఉంటాం. ఇలాంటివి కామన్‌గా చూస్తూ ఉంటారింకా. దీన్ని ఎలా మనం తెలుసుకోవాలంటే, ఎవరిలో అయితే వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవుతుందో, క్లాట్స్ పడుతూ ఉంటాయో, పీరియడ్స్ అప్పుడు పెయిన్ అన్‌బీరబుల్‌గా ఉంటుందో, ఇలాంటి వాళ్ళందరూ నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికెళ్ళినట్టయితే
డాక్టర్స్ వీళ్ళకి అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఇలా అల్ట్రాసౌండ్ చేయించుకోవడం వల్ల ఈ పాలిప్స్ అనేటివి ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది ఇది ట్రాన్స్‌వెజనల్ అల్ట్రాసౌండ్ అంటాం. ఇది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అన్నమాట. ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల ప్రాపర్‌గా ఎన్ని పాలిప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లొకేషన్ పాలిప్స్ ఉన్నాయి, అది పాలిప్స్ డేంజరస్ అనేది మనం తెలుసుకోవచ్చనమాట. కానీ చాలా రేర్ కండిషన్స్‌లో మాత్రమే ఈ పాలిప్స్ అనేటివి క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంత కాంప్లికేటెడ్ స్టేజ్ వరకు వెళ్ళకుండా మనం ఎర్లీగా టెస్ట్ చేపించుకొని డాక్టర్ దగ్గరికెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం అవసరం ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ పాలిప్స్ అనేటివి ఎక్కువగా గ్రోత్ అయ్యి మొత్తం మల్టిపుల్ పాలిప్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఇలా ఎండోమెట్రియం మొత్తం పాలిప్స్‌తో ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్‌లో ఏముంటుందంటే గర్భాశయం మొత్తం రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఈ స్టేజ్‌ని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్‌గా మెడిసిన్స్ తీసుకోవడం అవసరం ఉంటుంది. సర్జరీ వరకు వెళ్ళకుండా. దీనికి అల్లోపతి ఏం చేస్తారు మెయిన్‌గా అంటే హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు. ఆల్రెడీ ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్లనే ఈ ఇట్లాంటి పాలిప్స్ ఫార్మ్ అవుతాయి. కానీ ఇంగా ఎక్స్‌ట్రాగా హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల అది ఇంకా హార్మోనల్ బ్యాలెన్స్ అయ్యి అది సైజ్ ఇంకా పెరిగేలాగా ఇంకా మల్టిపుల్ పాలిప్స్ వచ్చేలాగా చేస్తుందన్నమాట. ఇలా లాంగ్ టర్మ్‌గా హార్మోనల్ పిల్స్ యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో మెనోపాజ్ తర్వాత కూడా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. లైక్ పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ అవ్వనివ్వండి, ఇలాంటివి చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఇంకా వాళ్ళకి ఏదైతే సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో పెయిన్ అంటే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఎన్‌ఎస్ఏడీస్ ఇస్తుంటారన్నమాట. అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్. ఇలాంటి లాంగ్ టర్మ్‌గా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి బరువు పెరగడం, మూడ్ స్వింగ్స్ రావడం, ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడం వంటివి కామన్‌గా చూస్తూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్‌లో మనం ఏం చేయాలంటే ఆల్టర్‌నేటివ్ సిస్టమ్‌ని వెతుక్కోవాలన్నమాట. ఈ ఆల్టర్‌నేటివ్ మెడిసిన్స్‌లో మెయిన్ వచ్చేసి హోమియోపతి అన్నమాట. హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుంది కండిషన్స్‌లో అంటే ఏదైతే ఈస్ట్రోజన్ డామినెన్స్ ఉంటుందో అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుందో, ఆ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని నేచురల్‌గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం హోమియోపతి ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆ పాలిప్స్ సైజ్ తగ్గిపోయేలాగా ఉంటుంది. ఇంకా అదే విధంగా ఇంకా ఎక్కువ పాలిప్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో హెవీగా బ్లీడింగ్ అవ్వనివ్వండి, లేదంటే పీరియడ్స్ సమయంలో క్లాట్స్ అవ్వనివ్వండి, అన్‌బేరబుల్ పెయిన్ అవ్వండి, వీటన్నిటిని మనం హోమియోపతి మందుల ద్వారా తగ్గించుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ కండిషన్ మనం ఎర్లీ స్టేజ్‌లో కంట్రోల్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రెగ్నెన్సీ ఈజీ పాసిబిలిటీ ఉంటుంది. అదే విధంగా కాంప్లికేషన్స్ రాకుండా, మిస్‌క్యారేజ్ జరగకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరైనా యూట్రైన్ పాలిప్స్‌తో బాధపడుతున్నట్టయితే నెగ్లెక్ట్ చేయకుండా కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి. థాంక్స్ ఫర్ వాచింగ్.